నమస్తే వెల్కమ్ టు వే డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని వ్యాఖ్య పుంగనూరులోని జనసేన బహిరంగ సభలో పాల్గొన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్ మెకానికుల సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మారావు ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోడీ ఆక్సిజన్ ఇవ్వాలని అన్నారు. దేశ రాజధాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు వాళ్లు ఉన్న ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లో భారత పేరు మారుమోగుతుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని కొనియాడారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్లను తలదన్నిదని అన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ప్రస్తుతం ఢిల్లీ అలా ఉందని అన్నారు. 2025లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏఐ గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగిందని తెలిపారు. 1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని 2025లో ఏఐపై దృష్టి సారించారని చెప్పారు. ప్రధాని మోడీ ఏఐను ప్రోత్సహిస్తున్నారని ప్రతి ఇంట్లో ఏఐ నిపుణుడు ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని అన్నారు. నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మారిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను. నేనే కాదు, మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈసారి దావోస్ లో చూస్తే 2 ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్. వైసీపీ పాలనలో ప్రకృతి సంపదను చెరబెట్టిన అడవి దొంగ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. మాజీ సీఎం జగన్
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడితో సహా అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైన చర్యలుంటాయని అన్నారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, అందరినీ మెడపెట్టి లోపల తోస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోములలో జరిగిన జనంలోకి జనసేన బహిరంగ సభలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేశారని అన్నారు. తమను గెలిపించిన ప్రజల సమస్యలు శాసనసభలో మాట్లాడలేనప్పుడు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ వైసీపీ సన్నాసులు, కుక్కలు అనేక విమర్శలు చేస్తున్నారని, వారు కళ్లు తెరిచి అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. పెద్దిరెడ్డి అంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలకు మారుపేరుగా నిలిచారనే విషయం పుంగునూరు నియోజకవర్గంలో మారు మోగుతుందని విమర్శించారు. పెద్దిరెడ్డి తన అక్రమ ఆస్తుల విషయం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయంతోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను దహనం చేయించారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కి పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా, స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు, అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉంది. అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు?
ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదు. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి, ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2-వీలర్ మెకానిక్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండిబోయిన రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు 2-వీలర్ మెకానికులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో 2-వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండిబోయిన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు 2-వీలర్స్ మెకానికులుగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో 2-వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా 2-వీలర్ మెకానికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న మెకానిక్ కార్మికులకు ప్రమాద బీమా, వైద్య సహాయం ప్రభుత్వ పరంగా అందజేయాలని అన్నారు. 55 సంవత్సరాలు దాటిన అర్హులైన పేద మెకానికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి నెల కనీసం 5,000 రూపాయల పింఛను అందజేయాలని కోరారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో 2-వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకానా మైదానంలో 2-వీలర్ మెకానికులు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా 2-వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావడం, జింకానా గ్రౌండ్లో ఒక స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవటం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో 2-వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషను 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా, నిజమే కదా ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి, ఆ బోర్డు ద్వారా మనందరికీ ఇన్సూరెన్సు, ఐడి కార్డు, అట్లాగే మన పరికరాలు ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా మనం పరికరాలు కొనుక్కోవాలో వాటికి సబ్సిడీలో లోన్సు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు దానికి ప్రభుత్వం ద్వారా చేసి, అట్లాగే మనకి ఈఎస్ఐ, అట్లాగే మనం ఈ కార్యక్రమాలు ఈ మెకానిక్ వృత్తిలో ఉండి తొందరగా ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి మనకి 55 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అట్లాగే మన మెకానిక్ కార్మికులందరినీ కూడా నాట్ ఓన్లీ 2-వీలర్ మెకానికల్ కాకుండా మోటార్ మెకానిక్ అంటే 3-వీలర్ 4-వీలర్ అందరూ కూడా వస్తారు. కాబట్టి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున 30 లక్షల మంది కార్మికులందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటూ, మా బాధ సాధకాలని మీరు పరిగణలో తీసుకుని ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. ఉమ్మడి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి మా
ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవప్రదంగా ఉండే డిమాండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా వాటికి సహకరించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకుని మా బాధ సాధకాలు మాట్లాడుకుని గౌరవ పెద్దలందరినీ పిచ్చుకుని కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై మెకానిక్, జై జై మెకానిక్. క్రమశిక్షణ పట్టుదలతో నిత్యం తరగతి గదిలో ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు పాటించిన వారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడంతో పాటు మంచి పౌరులుగా రాణిస్తారని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ తెలిపారు. తాను ఐఏఎస్గా రాణించడానికి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ టాపర్గా నిలిచి ఎంతో మందికి అండగా నిలిచినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలకు తల్లిదండ్రులు మంత్రముగ్ధులయ్యారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సిల్వర్, గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టుదలతో పాటు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఓర్పుతో ఉండాలని అన్నారు. చిట్టూరు హైస్కూల్ 2019లో 256 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ 1782 మందిని మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టూరు హైస్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత 2021వ సంవత్సరంలో నేను అలపి జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. అలపి జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న ఒక వారానికి నా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్న ఒక వారానికి ఒక రోజు ఒక అమ్మాయి వచ్చింది. సార్ నాకు ఒక సహాయం కావాలి అని. నేను అడిగాను, ఏం సహాయం కావాలమ్మా అని అడిగాను. అమ్మాయి నాతో ఉంది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, ఇంట్లో నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, కానీ నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు, నేను బాగా చదివి వాళ్ళని బాగా చూసుకుందాం అనుకుంటున్నాను, మీరేమైనా సహాయం చేయగలరా? నేనన్నాను, ఏం చేయమంటావు? అమ్మాయి అంది, నాకు నర్సింగ్ చదవాలని ఉంది, నాకు కాలేజ్ ఫీ కడితే కనుక నాకు హెల్ప్ అవుతుంది అని. సో అమ్మాయి అడగంగానే నేను నాకు తెలిసిన ఒకళ్ళని అడిగాను. వాళ్ళు వెంబటనే 4 సంవత్సరాలకు కావాల్సిన మొత్తం కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ అక్కడ కట్టేశారు. అమ్మాయి వెళ్ళి జాయిన్ అవటం మొదలుపెట్టారు. జాయిన్ అయ్యి రోజు కాలేజ్కి వెళ్తే మొదలుపెట్టారు. ఇది తెలిసి ఒక వారం తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంది, మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది, మీరేమైనా సహాయం చేయగలరా అని అడిగాను. నేను ఆ అమ్మాయి కూడా సహాయం చేశాను. ఆ రోజు అనుకున్నాను, నేను అల్లపి జిల్లా కలెక్టర్గా ఉన్న రోజుల్లో కోవిడ్ టైంలో ఎంతమందికి తల్లిదండ్రులు చనిపోయారు, ఆ పిల్లలందరికీ చదివిద్దాం అనుకున్నాను. నేను మనసులో అది అనుకున్నప్పుడు నా మనసులో జిల్లాలో ఒక 10 మందికో 15 మందికో కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయి ఉంటారు అనుకున్నాను. కానీ సర్వే చేయిస్తే 10 మంది కాదు, 15 మంది కాదు, 100 కాదు, 200 కాదు, 329 మందికి పిల్లలకి కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారు. కొంతమందికి అమ్మా నాన్న చనిపోయారు, కొంతమందికి తండ్రి చనిపోయారు అనమాట. కానీ మనసులో అనుకున్నాను, ఎంతమంది చనిపోయి అంతమంది సహాయం చేస్తానని చెప్పి. నేను అలపిలో 8 నెలలు పనిచేశాను. 8 నెలల్లో 329 మంది పిల్లలకి వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని ఇచ్చి మరీ నేను అక్కడి నుంచి మూవ్ అయ్యి త్రిశూర్ జిల్లాలో ఛార్జ్ తీసుకున్నాను. దాని తర్వాత త్రిశూర్కి రాగానే త్రిశూర్లో పిల్లలు కూడా నన్ను వచ్చి కలవటం మొదలుపెట్టారు. త్రిశూర్లో దాదాపు 1000 మంది పిల్లలు ఉన్నారు. 1000 మంది పిల్లలకి సంవత్సరం ఉన్నల్లో వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని ఇచ్చి అక్కడి నుంచి తిరిగి ఆంధ్రాకి వచ్చాను అనమాట. సో నేను ఈ స్టేజ్లో ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, నేను ఈరోజు చాలామందికి చదువుకోవడానికి సహాయం చేయడానికి కారణం నా చదువు నాకు ఇచ్చిన ఒక పదవి. అంటే ఒక మనిషి బాగా చదివితే ఎంతమందికి చదువు ఇవ్వచ్చు అనే ఒక ఉదాహరణకు మాత్రమే నేను నా జీవితంలో జరిగింది నేను మీకు చెప్పాను. సో డియర్ స్టూడెంట్స్, లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అవుతాము. ఒకటి గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ ఇస్ హాఫ్ ఆఫ్ యువర్ సక్సెస్. ఫెయిల్యూర్ అయ్యామంటే మీ సక్సెస్కి హాఫ్ ఆఫ్ ద ప్లేస్ మీరు రీచ్ అయినట్లే. అండ్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో కారణం కనుక మీరు రిట్రోస్పెక్ట్ చేసుకుంటే సక్సెస్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. Thank you for giving me this opportunity. And once again, I want to keep it on record. SKPVB institutions వాళ్ళు చేస్తున్న ఈ యొక్క మంచి పని నేను అందరి ముందు ప్రశంసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని ఆ పార్టీ నుంచి తలపడిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్నారు. ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీలోకి ఎవరూ చేర్చుకోరని ఆయన స్పష్టం చేశారు. విద్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేష్,
వైఎస్ఆర్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకున్న పాపారం పోలేదంటూ ఆరోపించారు. వెల్లంపల్లి డ్రామాలను ప్రజలు పట్టించుకోరని, ఆయనని ఏ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తప్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యునల్ ద్వారా వారిపై విచారణ జరగనుందని వెల్లడించారు. తమకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, తెలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు బయట తిరిగేవారు కాదన్నారు. కేంద్ర బడ్జెట్ చిరు వ్యాపారాలకు ఊతమిచ్చేలా ఉందని, ఈ బడ్జెట్ను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని డుండి రాకేష్ చెప్పారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించటం మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్ళటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాక్కులు చవాక్కులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ విధంగా ఉంటే వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని వీధి వెళ్ళిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ, ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈరోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మాకే కనుక కక్ష సాధింపు రాజకీయాలు కనుక తెలిసి ఉంటే ఈరోజు మీరెవ్వరూ కూడా మార్కెట్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని మళ్ళోసారి తెలియజేస్తా ఉన్నా. ఇంద్రకీలాద్రిపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దుర్గగుడి టోల్గేట్ మొదటి టర్నింగ్ వద్ద వేకువజామున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు వ్యాప్తి చెందాయి అని సమాచారం అందిన వెంటనే 1 టౌన్ సీఏ గురుప్రకాష్ అక్కడికి చేరుకుని అద్భుతమైన రీతిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో టోల్గేట్ నుంచి మొదటి టర్నింగ్ తీసుకునే ప్రాంతంలో కుప్పకూలిన రిటర్నింగ్ వాల్ ప్రాంతంలో కూడా గోడ నిర్మాణం చేపట్టారు. అయితే ఆ గోడకు ఆనుకొని వెనక వైపున బహుశా ఎవరో సిగరెట్ తాగేసి ఆ చెట్టు పొదలో పడవేసి ఉండవచ్చు ఏమో అని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. స్విమ్మింగ్ ఉన్నతమైన క్రీడని, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈత పోటీలు కృష్ణానదిలో నిర్వహించడం విజయవాడ నగరానికి గర్వకారణమని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. దుర్గా ఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్ క్రాసింగ్ ఈత పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈత పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్మింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలగపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఈ రివర్ క్రాసింగ్ ఈత పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీలలో పాల్గొన్నారన్నారు. హైదరాబాద్ మొదలుకొని దూర ప్రాంతాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారని, సుమారు 2500 మంది ఈ ఈత పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్వా డెవిల్స్
స్విమ్మర్స్కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం. ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బడ్డీని పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి పసిపిల్లలు ఇంకా ఊహ తెలిసిందో లేదా అన్నట్టుగా ఉన్న పసిపిల్లలు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరి ఎక్వా డెవిల్స్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిసారి అనేక సర్వీస్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. బోల్డ్ సర్వీస్ నేను చూసిన నేను నా చెవులతో వినడం జరిగింది. అనేకమైన సర్వీస్ యాక్టివిటీ చేస్తూ మరి స్విమ్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ రోజు ఒక క్రమమైన దానిలో స్విమ్మింగ్ చేసే దానిలో వాళ్ళు మరి ఎంతో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎక్వా డెవిల్స్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమరావతి నగరం రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఎక్వా డెవిల్స్ అని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యం పైన, తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులతో పాటు న్యాక్ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొంది. 10 మందిని అరెస్టు చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని వ్యాఖ్య. పుంగనూరులోని జనసేన బహిరంగ సభలో పాల్గొన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్ మెకానికుల సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మారావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.